రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి టైటానిక్ నావలా మారిందని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు శక్తి కేంద్రంతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో బీజేపీ అభ్యర్థి గెలిపించే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ టైటానిక్ నావలా మారిందని, టికెట్ కేటాయించిన పోటీ చేయడానికి నాయకులు ముందుకు రావడం లేదని ఆయన విమర్శించారు. బంగాళాఖాతంలో మునిగిపోతున్న బీఆర్ఎస్ పార్టీని ఎవరూ కాపాడలేరని ఆయన అన్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డబ్బులే పెట్టుబడిగా, కబ్జాలే ఆస్తులుగా, కాలు ముక్కుడే పెట్టుబడిగా పెట్టుకుని ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మెదక్ జిల్లాలో ఎంతో మంది ఉద్యమకారులు ఉంటే వారిని పక్కన పెట్టిన కేసీఆర్ డబ్బులకు ఎంపీ టికెట్ అమ్ముకున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. పట్టణ కార్యవర్గం ఉపాధ్యక్షులు, కోశాధికారి, జనరల్ సెక్రటరీ, మోర్చాల అధ్యక్షులు, ఓకే థ్యాంక్ యూ, కూర్చోండి. రామాయంపేట మండలంకి సంబంధించిన పోలింగ్ బూత్ అధ్యక్షులు 25 ఆయన్ని దయానంద్ రెడ్డి 25 ఒకసారి కౌంటింగ్. ఆవిర్భావం జరిగినటువంటి రోజు కాబట్టి ఆ రోజు మనం అందరం ఏం చేస్తాం? ఎక్కడ ఎగిరేస్తాం? పోలింగ్ బూత్లో ఎగిరేస్తాం. ఎవరి పోలింగ్ బూత్లలో వాళ్ళు జెండా ఎగిరేసి, పోలింగ్ బూత్ వేరు, పోలింగ్ స్టేషన్ వేరు. పోలింగ్ స్టేషన్ అంటే ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో 3 బూత్లు, 4 బూత్లు, 2 బూత్లు కూడా ఉంటాయి. ఒక్కొక్క దగ్గర ఒకటే బూత్ ఉంటుంది. ఆ స్టేషన్ మనం సందర్శించి ఆ రోజు జెండా ఎగిరేసి ఆ స్టేషన్ సందర్శించి ఆ స్టేషన్ పరిధిలో ఎవరైనా ఒక కార్యకర్త ఇంట్లో అందరూ కూడా టిఫిన్ బయటకు చేయాలని చెప్పేసి కేంద్ర పార్టీ నిర్ణయించింది. ఇది తప్పకుండా ఆ రోజు దేశంలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్త ఎవరి పోలింగ్ స్టేషన్లో వారు, నా పోలింగ్ స్టేషన్ పరిధిలో నేనుంటా, రగన్న పోలింగ్ స్టేషన్ పరిధిలో రగన్ ఉంటాడు, కిషన్ రెడ్డి గారి పోలింగ్ స్టేషన్ పరిధిలో కిషన్ రెడ్డి గారు ఉంటారు, నడ్డా గారి పోలింగ్ స్టేషన్ పరిధిలో వారు ఉంటారు. పోలింగ్ స్టేషన్, పోలింగ్ బూత్ అర్థమైందిగా డిఫరెంట్. పోలింగ్ బూత్ అంటే మన ఒకటే బూత్. పోలింగ్ స్టేషన్ అంటే ఎక్కడైతే ఓటు వేస్తున్నామో ఆ ఓటు వేసేటటువంటి యొక్క పరిధి మొత్తం ఉంటుంది. కాబట్టి అక్కడ తప్పకుండా టిఫిన్ బయటకు జరగాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఏమైనా కొన్ని వీక్ శక్తి కేంద్రాలు ఉంటే వెరీ ఇమ్మీడియట్ ఇవాళ సాయంత్రం వరకు మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఫలానా శక్తి కేంద్రంలో మనం బలహీనంగా ఉన్నాం అని చెప్పేసి మీరు ఈరోజు ఈవినింగ్ వరకు ఇచ్చేసినట్టయితే దానికి మనం ముందు రాబోయే రోజుల్లో ఏ విధంగా బలపడాలి, ఏం చేస్తే మనం అక్కడ ఎక్కువ ఓట్లు సాధించుకుంటాం, ఏం చేస్తే మనం మన నరేంద్ర మోడీ గారి వైపు, మన పార్టీ వైపు మనం వాళ్ళను ఆకర్షితులుగా చేస్తామో ఆ దిశగా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మండల అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు వీటిని నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రతి గ్రామంలో, ప్రతి బూత్లో కూడా కొత్త వారిని చేంజ్ చేసుకోవాలి. తప్పకుండా కొత్త వారిని మనం మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది టైటానిక్ నావలాంటి. టైటానిక్ అనే దాన్ని ఈ ప్రపంచంలో ఎవరు కూడా మళ్ళీ తిరిగి తీయలేకపోయాడు. తీసిండా? టైటానిక్ నావలాంటిది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. మొట్టమొదట సీట్లు డిక్లేర్ చేసిన రంజిత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకుంటే నిన్న రాత్రి శ్రీమతి కడియం కావ్య వరకు ప్రతి ఒక్కరు కారు దిగి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది బీఆర్ఎస్ పార్టీ టైటానిక్ పడవలాగా నడి సముద్రంలో మునిగిపోతుంది, దీన్ని ఆ శ్రీరామచంద్ర ప్రభువు కూడా కాపాడలేడని అర్థమైంది. కాబట్టి బీఆర్ఎస్ నాయకులు మోగా ఉన్న కాడలు ఒకరొకరు దుంకిపోతున్నారు. ఇక మెదక్ జిల్లాలో కొంతమంది డబ్బులే పెట్టుబడిగా, కబ్జాలే ఆస్తులుగా, కాళ్ళు మొక్కుడే ఇంకో పెట్టుబడిగా బీఆర్ఎస్ పార్టీతో రాబోతున్నారు. దయచేసి మెదక్ జిల్లా ప్రజానీకం వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని నేను సవినయంగా ప్రజానీకానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ మిత్రులు ఆలోచించుకోవాలి. మెదక్ జిల్లాలో ఒక్క ఉద్యమ నాయకుడు దొరకలేదు టీఆర్ఎస్ పార్టీకి టికెట్ ఇచ్చేందుకు.
ఎందుకు ఇచ్చిరు టికెట్, దాని వెనకాల ఉన్న సంచులేంది, దాని వెనకాల ఉన్న సూట్ కేసులేంది అనేది ఒక్కసారి దయచేసి టీఆర్ఎస్ మిత్రులు ఆలోచించాలి. సిద్దిపేట నుంచి చిన్నకోడూరు నుంచి సదాశివపేట దాకా కొన్ని వందల మంది తెలంగాణ ఉద్యమకారులైనటువంటి నాయకులు ఉంటే ఏ ఒక్కరికి కూడా బీఫామ్ ఇచ్చినందుకు టీఆర్ఎస్ పార్టీకి మనసు ఒప్పలేదు. కాబట్టి దయచేసి టీఆర్ఎస్ టైటానిక్ అయిపోయింది, టీఆర్ఎస్కు బతుకుదెరువు లేదు. టీఆర్ఎస్ ఓటేస్తే అది టైటానిక్ లాగా నడి సముద్రంలో మునిగిపోతుంది. కాబట్టి దయచేసి విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. భారతదేశ భవిష్యత్ భారతీయ జనతా పార్టీ కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి అని ఈ సందర్భంగా వేడుకుంటాను. థ్యాంక్ యూ. నరేంద్ర గారు గెలిచిన తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా బీజేపీ గెలవలేదు. గెలవాలన్నా వద్దా? ఎప్పుడో వాసిరెడ్డి గారు గెలిచిన తర్వాత మళ్ళీ ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలవలేదు. గెలిచిండ్రా? మరి గెలవాలన్నా వద్దా? అసలు పెద్ద మనుషులు 70 ఏళ్ళకి వచ్చారు, మీరు 35 ఏళ్ళు ఉన్నారు వయసు పిల్లలు, మీరన్నా గెలిపియాలన్నా వద్దా? భారతీయ జనతా పార్టీ బలవంతం ఎవరు? కార్యకర్తలు. మరి అదృష్టం ఏంటంటే 100కి 90 మంది కార్యకర్తలు 40 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళే. అవునా? ఈ మీటింగ్ అలా కూడా లెక్క పెట్టుకోరు. 50 దాటిన వాళ్ళు 10 మందే ఉంటారు మనకి. మిగతా వాళ్ళంతా నవ యువకులు, ఆలోచించగలిగిన వాళ్ళు, ఈ దేశ చరిత్రను తిరిగి రాయగలిగినటువంటి శక్తి ఉన్నారు. అందుకని ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు మీరు మనస్ఫూర్తిగా పనిచేస్తే నేను చెప్తా ఉన్నా, బూతుకేమొచ్చింది బాతికేమొచ్చింది పక్కకు పెట్టి నిజంగా ఓవలాటెడ్గా మీరు పనిచేస్తే భారతీయ జనతా పార్టీ గెలుపుని వెంకట్రామరెడ్డిను, నీలమ్మదులు, హరీష్ రావులు, పద్మక్కలు ఎవరు ఆపలేరు. ఆపుతారా? ఆపే శక్తి ఎవరికైనా ఉందా? ఎందుకంటే 500 సంవత్సరాలుగా ప్రతి హిందూ ఎదురు చూసినటువంటి రాములారిని తీసుకొచ్చి ఊళ్ళో కూర్చోబెట్టేటువంటి శక్తి శ్రీరామచంద్రుడు ఎవరికి ఇచ్చిండు? ఎవరికి ఇచ్చిండు? ఈ మాట ఎవరు చెప్పారు? అద్వాని గారు ఒరిజినల్ గా రాముని రథయాత్ర చేసిరా? అయోధ్యలో రామ మందిరం కట్టాలని దానికి బీజం వేసి సంకల్పం తీసుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజల్ని సమాయత్తం చేసిండు. కానీ అది అవకాశం దేవుడు ఎవరికి ఇచ్చిర్రు? ఎవరికి ఇచ్చిర్రు? అంతే. మరి ఎవరికి రాసి ఉంటే రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నరేంద్ర మోడీ గారి చేతుల మీద జరగాలని రఘునందన్ అద్వాని గారు రాయలేదు. ఎవరు రాసిరు? సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే రాసిండు. ఇక మీరేం చెప్తాం, నేనేం చెప్తాం? దానికి చాలా మంది వంకర మాటలు కూడా మాట్లాడారు. వీళ్ళు చేయలే, వాళ్ళు చేయలే, ఇట్లా అట్లా అన్నారు. ఎట్లా జరగాలనేది వాళ్ళే జరిపింది. అంతేనా? అందుకని వాటి గురించి టెన్షన్ పడకూడదు. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు 2 లేదా 3 టెన్యూర్లు మాత్రమే ఉంటాం. 3వ టెన్యూర్ వస్తే ఆటోమేటిక్గా దిగిపోవాలి. అది ఆల్ ఇండియా అధ్యక్షులకు కూడా అదే నియమం వర్తిస్తుంది, బూత్ అధ్యక్షుని కూడా అదే నియమం వర్తిస్తుంది, మండలాధ్యక్షుని కూడా వర్తిస్తుంది. కాబట్టి నిన్నటి దాకా ఉన్న ఆయన తీసేసిర్రు, కొత్త ఆయనను పెట్టిర్రు, ఇట్లాంటి చర్చలకు అవకాశం ఇవ్వద్దు. అమిత్ షా గారికి అదే రూల్ వర్తించింది, వెంకయ్య నాయుడు గారికి అదే రూల్ వర్తించింది, అంతకంటే ముందు అద్వానీ గారు అదే రూల్ పాటించిండ్రు, వాజ్పేయి గారు కూడా పాటించారు. అంత గొప్ప వాళ్ళు పాటించినప్పుడు మనం పాటించాలా వద్దా? అప్పుడే రూల్ అంటే అందరికి ఒకటే రూల్ ఉండాలి కదా. 3 సంవత్సరాలు ఒక టెన్యూర్ మనది. కొన్నిసార్లు ఎక్స్టెండ్ అవుతుంది, కొన్నిసార్లు 3 సంవత్సరాలు ముగిసే కంటే కొద్ది రోజుల ముందు కూడా టెన్యూర్ మారుస్తుంటారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా పదవుల కోసం టెన్షన్ పడకూడదు. వచ్చే టైం వస్తే అవుతుందా? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు. నువ్వు ఎమ్మెల్యే అయ్యేది ఉందనుకో, నాలాగా అదృష్టం కలిసి వచ్చి మధ్యలో కూడా అవుతారు. నేను 2018లో ఓడిపోయినా, మళ్ళీ నేను ఎప్పుడు గెలవడానికి అవకాశం ఉండే? 2023 డిసెంబర్ దాకా ఎన్నికలు లేకుండా అసలు అయితే ఉండేనా? కానీ దేవుడు నాకు మధ్యలో రాసిండు వస్తానా, మధ్యలో నువ్వు పోయి చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు గెలిచి రాపోరా అని నాకు రాసిండు దేవుడు. ఎందుకంటే నేను కోరుకున్నా ప్రతి ఒక్క దేవునికి ఏమని, ఈసారి తర్వాత ఇక కేసీఆర్ అనేటువంటి ముఖ్యమంత్రి కాడు, అందుకని దేవుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నన్ను అసెంబ్లీలో లేకుండా ఎత్తిమని చాలా ఏడ్చిన నేను ఈరోజు దేవునికి దండం పెట్టి. ఎందుకంటే ఆయనకు అర్థం కావాలి, రఘునందన్ అనేటోడు నాకంటే తెలివికల్లోడు, లేదా నేను వద్దనుకొని బయటికి పంపించినోడు నాకంటే గట్టోడు అనేది ఆయనకు అర్థం కావాలంటే దేవుడు నన్ను అసెంబ్లీకి పంపకపోతే నీకేం దయలేదని నేను 2018లో ఓడిపోయినప్పుడు చాలాసార్లు బాధపడ్డా. కానీ ఏ దేవుడో నా మొర అలగించిండా? అనుకోకుండా మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి దుబ్బాకకి. మీరు కూడా వచ్చి పనిచేసిరు కదా, చేసినా చేయలేదు? నవంబర్ 2020లో గెలిచి వచ్చినాం. కానీ షెడ్యూల్లో నవంబర్లో నాకు ఎమ్మెల్యే అయ్యే యోగం ఉందని నేను అనుకోలేదు, మీరు అనుకోలేదు. ఎవరు అనుకున్నారు? రాసినోడు అనుకున్నాడు, అవకాశం కల్పించిండు, అంతేనా కాదా? అందుకని టెన్షన్ పడకూడదు. ఏది ఎప్పుడు జరగాలని ఉంటే అది అప్పుడు బరాబర్ జరుగుతుంది. దాన్ని యూ కెనాట్ పోస్ట్ పోన్ ఇట్.
యూ కెనాట్ ప్రీపోన్ ఇట్ ఆల్సో. జరిగేదాన్ని ముందుకు వెనుకకు జరిపే శక్తి నీకు లేదు. దాంట్లో నువ్వు పాత్రధారునివి, సూత్రధారునివి మాత్రమే. కర్త కర్మాగిరి అంతా నడిపించేటోడు ఇంకోటి ఉంటాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, 5 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరితే అయిపోతుండే కదా, యాక్సిడెంట్ కాకపోతుండే. ఇలా మీద మనవాడ ఛాయ్ అయిపోమంటే ఆగావా ఊరికి. 2 విషయాల్ని మనం గమనంలోకి తీసుకొని ముందుకు పోవాలి. ఊకే మీటింగులు పెడుతున్నారు రగన, పిలిచినప్పుడల్లా బూతులని పిలిచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం మీ లోపలికి వచ్చి ఉంటుంది. దయచేసి దీన్ని ఇబ్బందిగా పడేటువంటి కార్యక్రమంగా మీరు ఆలోచించుకోవద్దు. 5 సంవత్సరాల మన రాజకీయ జీవితం, ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా నిర్ణయించేటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఎన్నికలు. ప్రపంచమంతా నరేంద్ర మోడీ గారి వైపు చూస్తుంది, ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తూ ఉంది. అట్లాంటప్పుడు ఆ గొప్ప నాయకుడికి ఏమైనా చిన్న దెబ్బ తాకినా, ఏమైనా చిన్న మచ్చ తగిలినా ఎవరికి నష్టం జరుగుతుంది? ఈ దేశ ప్రజలందరికీ నష్టం జరుగుతుంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానితో పాటు ఏ పార్టీ నాయకుడు? భారతీయ జనతా పార్టీ నాయకుడు. మనం ఏ పార్టీలో పనిచేస్తున్నాం? భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ఉన్నాం. మరి వారు పనిచేసేటువంటి పార్టీలో పనిచేస్తున్న మనం, వారు ఎంత నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నారు, మనం ఎంత నిబద్ధతతో పనిచేయాలనేది దయచేసి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ 2 పనులు చేస్తే పని అయిపోతుంది. అంతే. నేను మీకేం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వేదిక ముందు కూడా నాకంటే బాగా మాట్లాడి ఉపన్యాసం ఇచ్చేవాళ్ళు చాలా ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని మనం 20 సంవత్సరాల నుంచి చూస్తున్నామా? మీటింగ్లలో, టీవీలలో చూస్తున్నారు కదా. ఎప్పుడైనా టీవీలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతుంటారు కదా, ప్రతిరోజు 4 సార్లు 4 వార్తలలో కనబడుతుంటారు కదా. మనిషి ఎంత నిబద్ధతతో ఉంటారు నరేంద్ర మోడీ గారు అనేది మీరు ఒకసారి గమనించాలి. నేను మాట్లాడుతున్నా, సీను మాట్లాడుతున్నా, వెనుక బెంచీలలో కొందరు సెల్ ఫోన్ జేబులకి తీసుకొని బిజీగా ఉన్నారు చాలా. కానీ ఎప్పుడైనా నరేంద్ర మోడీ గారు స్టేజ్ మీద కూర్చుంటే ఎప్పుడైనా ఫోన్ మాట్లాడంగా చూసిరా? ఎవరైనా ఒకసారి చేయొద్దు చూసిన వాళ్ళు ఉంటే. 20 ఏళ్లలో ఒక్కసారి కూడా నరేంద్ర మోడీ గారు డయాస్ మీద ఉన్నప్పుడు, స్టేజ్ మీద ఉన్నప్పుడు నిద్రపోవడము, సెల్ ఫోన్ మాట్లాడడము, పక్కన ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయడము, లేకపోతే ఆవలింతలు తీయడము, లేకపోతే ముక్కిట్లా తుడుచుకోవడము, ఇట్లా ఏం చేయాలి ఆయన ఇయ్యాలడు దాకా. 20 ఏళ్ళ నుంచి ఆయన ఒక మాట అంటే, ఒక కమిట్మెంట్ అంటే, ఆ కమిట్మెంట్ తోటి ముందుకు పోతున్న నాయకుడు. ఆ నాయకుడి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం. మనం ఏడున్నాం? నా బూతు, నా ప్రెసిడెంటు, నా శక్తి కేంద్రము, నన్ను ఇట్లా అన్నారు, నిన్ను ఇట్లా అన్నారు, మొన్న అట్లా అయింది, నిన్ను ఇట్లా అయింది, రేపు అట్లా అవుతుంది, గడ్డం శ్రీనివాస్ ఇట్లా, దయానంద రెడ్డి అట్లా, శంకర్ గౌడ్ ఇట్లా, విజయ్ కుమార్ ఇట్లా, ఇది తప్ప ఇంకొకటి ఆలోచిస్తలేం మనం. దయచేసి ఆ బంధనంలోంచి బయటికి రావాలి. లార్జర్ ఇంట్రెస్ట్ లోపల పార్టీ కోసం పనిచేయాలన్నప్పుడు మీరందరూ ఒక బాటమ్ లైన్ గుర్తుపెట్టుకోవాలి. పెద్ద మనుషులు ఊర్లలో చెప్తారు, అదే ఫ్యాక్ట్ కూడా. శివుడు ఆజ్ఞ లేకపోతే శివ కూడా గర్వది. నీ రాతలో లేదనుకో, నువ్వేం చేసినా నువ్వు ప్రధానమంత్రి కావు, నువ్వేం చేసినా ముఖ్యమంత్రి కావు. నీ రాతలు ఉందనుకో, పోయేటోళ్ళు మధ్యలోనే పోతారు, మధ్య దృష్టిలో వస్తూనే ఉంటారు. ఎప్పుడు ఏం జరగాలో అప్పుడు అది జరుగుతుంది. నీ ఫేట్లో లేదనుకో, నువ్వెంత కష్టపడ్డా ఫలితం రాదు అని చెప్పి గాలిలో దీపం పెట్టి దేవుడు అనుకోలేదు. గడువు ఉన్నది కాబట్టి ఈ 48-50 రోజుల్లో మన కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా మన అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలి అని చెప్పేసి మొన్న రాష్ట్ర కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో సవివరంగా వివరించారు. అందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్య విషయాలను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మండల జిల్లా కమిటీలు పటిష్టంగా ఉండాలి, అందరూ కూడా కష్టపడి పనిచేయాలి. అధ్యక్షుడు రాకుంటే మనం గెలిచేది పోలింగ్ బూత్లో, మనకు ఓట్లు పడేటి పోలింగ్ బూత్లో. మరి ఆ అధ్యక్షుడే రాకుంటే మరి సమావేశం కొంచెం ఇబ్బంది జరుగుతుంది. అట్లా ఏమన్నా ఉంటే వెరీ ఇమ్మీడియట్ ఈ సమావేశం అయిపోయిన తర్వాత ఎవరు వచ్చారు ఎవరు రాలేరు కూర్చొని అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు లక్షలాది మందికి అందినాయి. వాటి జాబితా కూడా మీకు ఇవ్వడం జరిగింది. దీన్నే లాభార్థి సంపర్క్ అంటారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారా ఎవరెవరు ఏ పథకం నుంచి లబ్ధి పొందిర్రు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళను కలవాలి, వాళ్ళతోటి మిస్డ్ కాల్ ఇప్పియాలి, వాళ్ళ ఇంటికి ఒక స్టిక్కరు వేయాలి, వాళ్ళతో ఒక సెల్ఫీ దిగాలి, సరళ యాప్లో అప్లోడ్ చేయాలి. ఈ 4 కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ఈ పని పక్కకు పెట్టారు. ఈ పని పక్కకు పెట్టేసి వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు ఇటువంటి పని చేసుకోరు. దయచేసి
నరేంద్ర మోడీ గారు నేరుగా మన గల్లీలో, మన గ్రామంలో, మన పక్క వీధిలో కూడా మనకు తెలియకుండా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఆ జాబితా మీకు ఇచ్చినాం. మీరందరూ కూడా దయచేసి ఆ జాబితాను తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి స్టిక్కర్ అతికేసి సెల్ఫీ దిగి మిస్డ్ కాల్ ఇప్పించేసి వాళ్ళకు నమస్కారం చేసినట్టయితే ఎస్ మాకు నరేంద్ర మోడీ గారి ద్వారా ఈ లాభం జరిగింది, తప్పకుండా ఈసారి మరొకసారి కూడా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడంలో మేము కూడా భాగస్వాములు అవుతాం అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తారు. మన అభ్యర్థికి మన ప్రాంతంలో, మన పోలింగ్ బూత్లో, మన మండలంలో మెజారిటీ ఓట్లను సాధించినట్టయితే మనకు బాగుంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా యువ ఓటర్లను కలవాలి. యువ ఓటర్లను ఈసారి మొట్టమొదటిసారిగా ఓటు ఎవరైతే వేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ఇంకా ప్రైవేట్ జాబ్స్ ఏ జాబ్ చేసేవాళ్ళు కానీ 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి వారందరినీ కూడా మనం కలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొంచెం ఎవరైనా జనరల్ సెక్రటరీ నోట్ చేసుకుంటే బాగుంటుంది.